సిట్టు వారు పిలిచినా లేదంటే ఇప్పుడు ఈడీ వారు పిలిచినా ఆయన విచారణకు సహకరిస్తూ లేకపోతే సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని, నాకున్న సమాచారం మొత్తం తెలియజేస్తానని వారు చెప్పినా భవిష్యత్తులో ఆయనను అదుపులోకి తీసుకోరు అని మనం అనుకోవటానికి లేదు కదండి. అనేక విచారణల్లో, అనేక కేసుల్లో మనం చూసాం గతంలో కూడా 4, 5 సార్లు విచారణకు హాజరైన తర్వాత అరెస్ట్ అయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో కూడా విజయసాయి రెడ్డి గారు ఇక అరెస్ట్ కారను, లేదంటే ఆయన ఏదో ప్రత్యేకంగా ఐఎమ్ సారీ, పరిగణిస్తున్నారనో. మీరు దీన్ని ఎటో తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సారీ పట్టాభి గారు. నేను ఆహా. విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకు జైల్లో పెట్టలేదు అనేది నా ఉద్దేశం కాదు. నేను ఆ కాదు క్వశ్చన్ కూడా కాదండి, అడగలేదు. నేను మీరు నేను ఆ అన్నారని నేను క్వశ్చన్ కూడా అనట్లా. అడగలేదండి. మీరు కాదు చెప్పే కాదు సమాధానంలో అర్థం కాదు వికే స్ఫురిస్తోంది. గారు, విజయసాయి వికే రెడ్డి గారి గారు, డిబేట్ చూస్తున్నారు. ఆయన నన్ను వికే పొరపాటుగా గారు, అనుకునే ప్రమాదం లేదా? వి వి సరే ఏమన్నా ఆయన ఏమనుకున్నా, నేను చెప్పాలనుకున్నా నేను చెప్తానండి. నేను అడగని ఆయన దానికి మీరు ఏమన్నా చెప్తే ఎలా అనుకోని, సార్? మీరు అన్నారని నేను అనలేదుగా. ఉమ్. మీరు అన్నారని నేను అన్నానా? అయితే డైరెక్ట్ వికే గారు చెప్పండి, మీరు ముందు ముందు అరెస్ట్ చేస్తాం, ముందు మీరు ముందు జైల్లో దీని పెడతామని కాదు మీరు డైరెక్ట్ కాదు చెప్పుకోండి. నన్ను ఎందుకు అటు నేను వాడుకుంటారు? నేను నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నేను చెప్పాలనుకున్నది నేను చెప్తానండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. మీరు అన్నారని నేను అనట్లా. దీని భావం ఏమి తిరుమలేసా అని మీరు అన్నారు కాబట్టి నేను చెప్పాలనుకుని నేను చెప్తున్నా. ఐఎమ్ ఓకే, నాట్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. ఓకే. ప్లీజ్ కైండ్లీ థ్యాంక్ యూ, అండర్స్టాండ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ. సో సో అది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు విషయంగా భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు. ఆయన అవసరం, ఇప్పుడు ఈడీ గాని సిట్ గాని అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు. ఆ అరెస్ట్ చేసి ఇంకా విచారించాలనుకుని వారు భావిస్తే ఆ పని కూడా చేయొచ్చు. కాబట్టి ఏదైనా జరగవచ్చు. అది విచారణకి అవసరం అని అనిపిస్తే ఏదైనా జరగవచ్చు. రెండోది వికే గారు, ఇవాళ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయి రెడ్డి గారిని పిలవటానికి సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా చెప్పారు. అంటే ఈ లిక్కర్ స్కామ్ కి తెరలేపిన దగ్గర నుంచి కూడా విజయసాయి రెడ్డి గారి యొక్క పాత్ర ఏంటో ఆయనే స్వయంగా చెప్పారు. నా సమక్షంలోనే పలు పర్యాయాలు సమావేశాలు జరిగాయి. లిక్కర్ పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ఆ తర్వాత ఏం జరిగింది, ఏ విధంగా ఆయన అల్లుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి గారి ద్వారా ఒక 100 కోట్ల రూపాయల ఫైనాన్సింగ్ ఏ రకంగా ఇప్పించింది, దానిలో నుంచి దాదాపు 60 కోట్ల రూపాయలు అదాన్ డిస్టిలరీస్ కి ఏ రకంగా వెళ్ళింది, ఇటువంటివన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత దర్యాప్తులో కూడా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి గారిది కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర. సరే, అది పైన ఉన్నటువంటి బిగ్ బాస్ డైరెక్షన్ లో మొత్తం వ్యవహారం జరిగిన రాజకేశ్ రెడ్డి ఇంకా మిగతా అనేక మంది, వాసుదేవ్ రెడ్డి గాని మిథున్ రెడ్డి గాని ఇటువంటి వారు అనేక మంది ఎంత ఉన్నా విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా కీలకమైందిగానే మనం భావించాలి. కాబట్టి వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ వారిని విచారకు రమ్మని పిలిచింది. అంతేకాకుండా కొన్ని కీలక పరిణామాలు గత 2-3 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే వికే గారు, సెప్టెంబర్ మాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు ఒక 20 లొకేషన్స్ లో రైడ్స్ చేయటం జరుగుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, ఆ, ఇంకా అనేక ఢిల్లీ, ఎన్సీఆర్, ఇటువంటి అనేక ప్రాంతాల్లో 20 లొకేషన్స్ లో వారు రైడ్స్ చేసినప్పుడు కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ వారు సేకరించడం, అంటే ఈ షెల్ కంపెనీలకు సంబంధించి వివరాలు, ఏ విధంగా మనీని రూట్ చేశారు, ఏ విధంగా గోల్డ్ లోకి కన్వర్ట్ చేశారు, తర్వాత కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించి, ఫేక్ ఇన్వాయిసెస్ సంబంధించి, అదేవిధంగా ప్రైజెస్ ఏ విధంగా ఇన్ఫ్లేట్ చేశారు, ఇట్లా చాలా రకాలైనటువంటి సమాచారాన్ని ఆ రేట్ సందర్భంగా కొంత వాళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత నవంబర్ నెలలో సిట్టు వారు అనిల్ చొక్కారా అనే ఒక ముంబై బేస్డ్ వ్యక్తిని వారు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నప్పుడు దాదాపు 36 షెల్ కంపెనీస్ యొక్క వివరాలు కూడా, ఈ లిక్కర్ స్కామ్ ని ఈ 36 షెల్ కంపెనీల ద్వారా ఎట్లా రూట్ చేశారు అన్న కీలకమైనటువంటి సమాచారం, దాదాపు ఒక 114 ఫేక్ ఇన్వాయిసెస్ పట్టుకోవడం జరిగింది. బిల్స్ సుమారు ఒక 20-30 కోట్లకు సంబంధించినటువంటి బిల్స్ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం,
అదేవిధంగా లీలా డిస్టిలరీస్ పేరుతో ఏదో క్లాత్ మెటీరియల్ సప్లై చేసినట్టు కొన్ని ఫేక్ ఇన్వాయిసెస్ రేజ్ చేసి యా కొన్ని షెల్ కంపెనీస్ లోకి ఏ విధంగా ఈ మనీని రూట్ చేశారు, ఇటువంటివి అంటే లాస్ట్ 2-3 నెలల్లో ఆ, దర్యాప్తు కొంత వేగం పుంజుకుందనే మనం చెప్పాలి వికే గారు, ఎస్పెషలీ మనీ లాండరింగ్ సంబంధించి షెల్ కంపెనీకి సంబంధించి. కాబట్టి ఇప్పుడు ఈడీ వారు కూడా ఒక్కొక్కరిని మళ్ళీ వారు విచారణకు పిలవటం అంటే రీసెంట్ గా దొరికినటువంటి ఎవిడెన్స్ అంతా బేస్ చేసుకుని మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ అయ్యి వాళ్ళు విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ కాదు ఇదే పిలవటం ఫస్ట్ జరిగింది. మళ్ళీ కాదు ఇదే ఫస్ట్. అంటే అంటే వాళ్ళ రైడ్స్ తర్వాత, నేను అన్నది ఈడీ కండక్ట్ చేసిన రైడ్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వ్యక్తుల్ని నేరుగా విచారణకి పిలవటం అనేది ఆ రకంగా రైట్ మళ్ళీ యాక్టివేట్ రైట్ అవుతుంది. రైట్ పటాబ్ గారు ఒక్క నిమిషం అండి, గఫూర్ గారు